హాయ్ అండి, వెల్కమ్ టు జశ్వినందన్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మంగళగిరిలో చిన్న జీరోత్సవం అని మనకు పెట్టిన ప్రవచనాలండి. దానికోసం మేము వచ్చాము. ఇది ఎక్కడంటే మంగళగిరి ఫ్లైఓవర్ ఉంది కదండి, తెనాలి ఫ్లైఓవర్. అక్కడ ఉన్న ఆత్మకూరుస్ అండి. ఆత్మకూరులో సాయిబాబా గుడి ఒకటి ఉంటుంది. ఆ గుడి పక్కన బాపూజీ విద్యాలయం అని ఉంటుంది అక్కడండి. నిర్మలా కాన్వెంట్ దగ్గరలో అంటారు. తెలుస్తుంది ఆల్రెడీ. అక్కడికి వస్తే సాయిబాబా గుడి దగ్గరకు వచ్చి బాబూజీ విద్యాలయం అంటే ఎవరికైనా తెలుస్తుంది. ఇలా ఉంటుంది ఎంట్రన్స్. ఎలా వెళ్ళాలో తెలుస్తుంది. ఇక్కడ టీవీలు అయితే పెట్టారు మనం చూడటానికి ఆల్రెడీ. సరే, మనం ఫస్ట్ అయితే లోపలికి వెళ్దాము. అది దూరం అందకపోతే కనుక టీవీలో అయినా మనం చూసి వినొచ్చు. వినటానికి కూడా సౌండ్ బాక్స్లో అవి క్లియర్గా బాగా పెట్టారు. సో ఇలా ఉంది. లోపలికి వెళ్ళటానికి అయితే వెళ్తున్నాం మేము. ఇన్ఛార్జీల వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ పంతులు గారు ఉన్నారండి. ఇక్కడ నామాలు అవి అందరికీ పెడుతున్నారు. అందరూ నామాలు అయితే కంపల్సరీగా పెట్టించుకొని వెళ్ళమని చెప్తున్నారు. ఈ బ్లాకులుగా అన్నట్టు లైన్గా పెట్టారనమాట. మేము వెళ్ళేటప్పుడు ఈ బ్లాక్ ఫిల్ అయిపోయిందని చెప్పి మమ్మల్ని పక్క బ్లాక్ పంపించారు. అలా అయితే వెళ్తున్నాం మేము. ఇంకా ప్రవచనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. మేము వెళ్ళేటప్పటికీ 9కే చెప్తున్నారు. సో అందరూ అయితే ప్రవచనాలు బుక్స్ తీసుకొని అన్నీ వింటున్నారు. అక్కడ షాప్స్లా ఉన్నాయి, అవి కూడా తర్వాత చూద్దామని. ఈ ప్రవచనాలు అన్నీ అయిన తర్వాత తీర్థఘోష ఇస్తారనమాట. ఆ రోజైతే మాకు 11 అయిపోయింది తీర్థఘోష స్టార్ట్ అయ్యేపటికి. యాక్చువల్గా 9 వరకే ఇస్తారని తెలిసింది, కాకపోతే 11 వరకు ఉంది మేము వెళ్ళిన రోజైతే. అందరూ బుక్స్ తీసుకొని చక్కగా ప్రవచనాలు చెప్తే అంతా చక్కగా విన్నాము. ఆల్మోస్ట్ చక్కగా అయిపోయింది. అంత ప్రశాంతంగా ఉందంటే వాతావరణం కూడా చక్కగా. ఇన్ఛార్జీలు కూడా మెయింటెనెన్స్ బాగా చేశారు. చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితే. అక్కడ కూడా చాలా ప్రశాంతంగా వినటానికి ఒక లైన్లో ఒక ప్రాపర్గా తోసుకోవడం లేకుండా చాలా అంటే చాలా ఉందండి నీట్గా. ఒకసారి కుదిరితే మీరు వెళ్ళరండి. ఈ ధనుర్మాసం పట్టిన తర్వాత ఈ ఒక్క నెల అయితేనే ఉంటారు స్వామీజీ, తర్వాత అయితే ఉండరు. విజయవాడలో అయితే ఉంటారు తర్వాత ఆయన ఆశ్రమంలో. మంగళగిరిలో మటుకు ఇక్కడ ఫస్ట్ తీర్థఘోష అనేది స్టార్ట్ అయితే మన జనాలు మట్టుకి లైన్లో వెళ్తున్నారు. అసలు చాలా అంటే చాలా రష్గా ఉందండి జనం అయితే. ఆ టైంలో అయితే ఎవరు కంట్రోల్ చేయలేకపోయాము. ఇన్ఛార్జీలు కూడా మెయింటైన్ చేయలేకపోయారు. అసలు రష్గా బాగా అంటే బాగా రష్ అయిపోయింది. వాళ్ళు చెప్తున్నారు స్వామీజీ ఆపేస్తారు, మీరు మరీ ఇలా చేస్తే ఎలాగా, తోసుకుంటే అలా కాదని చెప్పినా వినలేదు. సో ఆ తీర్థఘోష తీసుకున్న తర్వాత ఇక్కడ షాపుల్లా ఉన్నాయని ఏంటా అని చూద్దామని వచ్చాను. ఇది గోశాలకు సంబంధించిందండి. గోమూత్రం అవి సంబంధించి అలాంటివి ఉన్నాయి ఇక్కడ ప్రోడక్ట్స్ కొనుక్కోవడానికి. తర్వాత ఇక్కడైతే అగరబత్తులండి, సాంబ్రాన్ పొలలో అవి కూడా మనకు ఆయన పేరు మీద ఉన్నాయి, కొనుక్కోవచ్చు. ఈ మెడిసిన్స్ ఉన్నాయండి ఇక్కడైతే. అన్నీ ఉన్నాయి, అన్నీ మనం కొనుక్కోవచ్చు. మహిళా ఆరోగ్య శిబిరం అనేది రీసెంట్గా నూజివీడులో అయితే పెట్టారు. పీరియడ్ ప్రాబ్లమ్స్ కానీ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి లేడీస్కి మట్టుకే ఉన్నది. సో ఇక్కడ బుక్స్ అవి అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. లేదనేది లేకుండా అన్నీ పెట్టారు. ఇలా బుక్స్ అన్నీ చూసారు కదా ఎన్ని బుక్స్ ఉన్నాయో. ఇక్కడ బుక్సే కాకుండా క్యాలెండర్స్ ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, స్వామీజీ ఫోటోలు కానీ దేవుడి ఫోటోలు కానీ అన్నీ చక్కగా ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, మాలలు ఉన్నాయి, పూసల దండలు అవన్నీ చక్కగా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అమ్మవారికి కీ చైన్స్ ఉన్నాయి. అమ్మవారి బట్టలు అంటారు కదా అవి కూడా చిన్న చిన్న విగ్రహాలు కట్టే బట్టలు ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటే ఇక్కడ ఇంకా లిక్విడ్స్ లాంటి ఏదో ఉంది. ఇక్కడ మెడిసిన్ సంబంధించి అనుకుంటా, ఆయుర్వేదం. అక్కడ నుంచి ఇంకా ఇక్కడ శంఖచక్రాలు వేస్తున్నారు. ఇంకా కోచింగ్లో ఇస్తున్నారు సైకాలజీగా. సో అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ హెల్ప్లెస్ అని ఇక్కడ కూడా కూర్చున్నారు. ఇది మిల్క్ ప్రోడక్ట్స్ సంబంధించి అది కూడా పెట్టారు. ఇక్కడ కైంకర్యముల కౌంటర్ అని కూడా పెట్టారు. సో ఇక్కడైతే మనం ఏమైనా ఇష్టం ఉంటే కనుక అన్నదానానికి వాటికి రాయించుకోవడానికి అన్నమాట, విరాళాలకి. తీర్థఘోష స్టార్ట్ అయిపోయింది. అందరైతే స్టార్ట్ అయిపోయారు, లేచారు. కానీ మా అందరూ లైన్లో నుంచుని ఎంత టైం పట్టిందండి. లైన్లో నుంచున్న తర్వాత కూడా ముందు అక్కడ పంతులకి వాళ్ళందరికీ ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత మనకి ఇచ్చారు. మేమైతే ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డాము. చంటి పిల్లలని పేరు చెప్పుకొని వెళ్ళాల్సి వచ్చింది. లేదా లైన్లో పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడిపోయారు.
మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. ముందు పంతులకైతే ఇస్తున్నారు, ప్రవచనాలు అయిన తర్వాత నెక్స్ట్ మనకు కూడా ఇస్తారు. ఎంత అంటే అంత రష్గా ఉందండి. ఈరోజైతే 9 అనే నెంబర్ వచ్చేటట్టు 9 ఊర్ల నుంచి అయితే వచ్చారంటండి. ఆ నెంబర్ చాలా బాగుంది అని అయితే చెప్పారు. అదే ఆ రోజు మంచిదని మేము ముక్కోటి ఇది ఏకాదశి తెల్లారి వెళ్ళాము. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నదానం అవి కూడా ఉన్నాయండి. పొద్దున్నే టిఫిన్ కింద మాకు దద్దోజనం పెట్టారు, అది అయిన తర్వాత పులిహోర పెట్టారు. 1:30 అలా అయిన తర్వాత అన్నదానం అవి ఉన్నట్టున్నాయి. మేమైతే ఆగలేదు, మేము అంతవరకు ఉండలేదన్నమాట. చూస్తున్నారు కదా, ఇదే అన్నదానానికి ఇలా లైన్లు పెట్టారు. ఇక్కడ నుంచి టిఫిన్ తీసుకొని అటు వెళ్ళి ఆ చైర్లో కూర్చొని తినే